హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్ ఉంటుంది కదా. పిల్లలు పెద్దవాళ్ళు ముట్టి ఎక్కువగా గలీజ్ అవుతుంది కదా. మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి పైన స్క్రీన్ పైన టిష్యూ పేపర్తో క్లీన్ చేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా క్లీన్ చేయండి. తర్వాత కొంచెం టాల్కమ్ పౌడర్ వేయండి. వేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే ఫోన్ స్క్రీన్ అంతా బాగా నీట్గా ఉంటుందండి. కొంచెం కూడా గలీజ్ అనేది ఉండదు. కావాలంటే ట్రై చేయండి. చూడండి, నీట్గా నేను క్లీన్ చేస్తున్నానండి, చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. టిప్ నెంబర్ 2, మా దగ్గర దింబు కవర్స్ ఉన్నాయి, దింబు లేవు అనేవాళ్ళు ఏం చేయాలి అంటే ఉల్లన్ బెడ్షీటు ఉంటాయి కదా, మడిచి కరెక్ట్గా దీని లోపలకు పెట్టండి. మీకు దింబు అవసరం అనేది ఉండదండి. తక్షణం దింబు అనేది రెడీ అవుతుంది. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, ఈ పప్పు దినుసులను నానబెట్టి కుక్కర్లో వేయాలి కదా, డైరెక్ట్గా వేయకూడదు. అకస్మాత్తున మీరు నానబెట్టకపోతే ఈ విధంగా హాట్ బాక్స్ లోపలకు కొన్ని శనగలు వేసి కొంచెం ఉప్పు వేయండి. అలాగే వేడివేడిగా ఉండే నీళ్ళు వేసి మూత పెట్టండి. మనము మామూలుగా పాత్రలో వేసి నానబెడితే తొందరగా నీళ్ళు అనేవి చల్లగా అవుతాయి కదా. తర్వాత శనగలు కూడా తొందరగా నానవండి. ఈ విధంగా చేయడం వలన ఒక 15 నిమిషాల్లో బాగా నానుతాయండి శనగలు. మీరు సాంబార్ చేసుకోవచ్చు, ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, డోర్ మ్యాట్స్ ఎక్కువగా గలీజ్ అయినప్పుడు ఈ విధంగా చేస్తే చాలండి, తొందరగానే క్లీన్ అవుతాయి. బకెట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల సర్ఫ్ అండి, అలాగే బట్టల సోడా కొంచెం అండి, లెమన్ సాల్ట్ చూపిస్తున్నాను చూడండి, 1 టేబుల్ స్పూన్ వేయండి. లెమన్ సాల్ట్ వేయడం వలన మ్యాట్లో ఎంత గలీజ్ ఉన్నా కూడా మీరు బ్రష్ చేసే అవసరం అనేది ఉండదండి. చూడండి, నేను ఇక్కడ ఒక 4 డోర్ మ్యాట్లు తీసుకున్నానండి. మ్యాట్లు ఎక్కువగా గలీజ్ అయ్యాయండి, చూస్తున్నారు కదా. మీరు ఏదైనా ఒక కంబి తీసుకొని నీట్గా దాని లోపలకు ఈ విధంగా అంటే చాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా అండి. ఒక 1 అవర్ వదిలేయండి. తర్వాత మీకు నేను 1 అవర్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. 1 అవర్ వదిలేసానండి. 1 అవర్ అయిన తర్వాత మీరే చూస్తున్నారు కదా, నేను బ్రష్ కూడా చేయలేదు. నీట్గా మ్యాట్లో గలీజ్ అంతా కూడా వచ్చిందండి. ఇప్పుడు మ్యాట్లు సైడ్కి తీసుకుందామండి. 4 మ్యాట్లు తీసుకున్నాను. ఇప్పుడు బాగా ఉండే వాటర్లో జాడించి ఒక్కొక్క మ్యాటు తీసుకొని నీళ్ళలో అద్ది చూపిస్తున్నాను చూడండి. గలీజ్ అంతా కూడా వచ్చింది కదా, చూస్తున్నారు కదా. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. తర్వాత డోర్ మ్యాట్లు ఆరబెట్టాను, బాగా నీట్గా క్లీన్ అయ్యాయండి. నేను బ్రష్ కూడా చేయలేదు, మీరే చూస్తున్నారు కదా. వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 5, టూత్ పేస్ట్ తీసుకొని పేస్ట్ కాలైన తక్షణం పడేస్తాం కదా, పడేసే బదులు చూడండి చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది మీరు చీరలు హ్యాంగ్ చేయడానికి యూజ్ చేయవచ్చండి. చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా కనపడుతుందో కదా. ట్రై చేయండి, ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.